ఇన్ని రోజుల నుంచో వేచి చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ రానే వచ్చేసింది. ఇక మొట్టమొదటిగా మన ఇండియా అయితే బంగ్లాదేశ్తో 19న ఫస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్లో అయితే ఒక టాప్ 5 బ్యాటిల్స్ ప్లేయర్స్ మధ్యన ఏవైతే కన్ఫర్మ్గా జరుగుతాయో అవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ఫస్ట్ బ్యాటిల్ వచ్చేసి రోహిత్ శర్మ వర్సెస్ ముస్తఫిజుర్ రెహమాన్. వీళ్ళిద్దరి మధ్యన ఇది ఒక ఎక్సైటింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. ఎందుకంటే రోహిత్ శర్మకు లెఫ్ట్ ఆర్మ్ సీమర్లతో చాలా వరకు ఇబ్బంది ఉంది. కానీ ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్తో అయితే అసలు ఇబ్బంది లేదు. ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ పైన ఏకంగా 105 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు అప్పటి రోహిత్ శర్మ. ఇప్పుడైతే రోహిత్ శర్మ 2.0గా మారిపోయాడు కాబట్టి ఇప్పుడు 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసినా మనం పెద్దగా ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఈ ముస్తఫిజుర్ రహీం మీద. అలానే ముస్తఫిజుర్ రెహమాన్ ఏమన్నా తక్కువ అంటే అతడు కూడా అంత తక్కువ అయితే అసలే కాదు. అతని బౌలింగ్ స్కిల్ కూడా టాప్ నాచ్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్లో బంగ్లాదేశ్ ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఆడతారు. అందులో ముస్తఫిజుర్ రెహమాన్ కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నాడు తన డెబ్యూ చేసినప్పటి నుంచి. అది బట్టి చెబుతుంది తన స్కిల్ అనేది చాలా వరకు మెరుగ్గా ఉంది అందరి ప్లేయర్స్తో పోల్చుకున్నట్లయితే. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 123 బాళ్ళు ఫేస్ చేయగా అందులో 132 కొట్టాడు రోహిత్ శర్మ. అందులో యావరేజ్ చూస్తే 43, స్ట్రైక్ రేట్ చూస్తే 105, అలానే 3 సార్లు అవుట్ కూడా చేశాడు ముస్తఫిజుర్ రెహమాన్. ఇది బట్టి చెబుతుంది ముస్తఫిజుర్ రెహమాన్కి కూడా కొంచెం అప్పర్ హ్యాండ్ అయితే ఉంది రోహిత్ శర్మ పైన. రోహిత్ శర్మ ఒక్కడే అంత క్లీన్ స్వీప్ అయితే చేయలేదు ముస్తఫిజుర్ రెహమాన్ని. బ్యాటిల్ నెంబర్ 2 విరాట్ కోహ్లీ వర్సెస్ మెహందీ హసన్ మిరాజ్. ఇదైతే చాలా మంచిగా జరగబోతుంది. ఎందుకంటే మెహందీ హసన్ మిరాజ్ బంగ్లాదేశ్ టీంకు వైస్ కెప్టెన్. అతని పైన ఎక్స్ట్రా ప్రెజర్ ఉండబోతుంది. ఈవెన్ విరాట్ కోహ్లీ చూసుకున్నట్లయితే గత కొన్నేళ్ళుగా రన్స్ కొట్టలేదు. కానీ లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో జరిగిన ఓడిఐ సిరీస్లో అయితే ఒక 50 కొట్టి పర్లేదని అనిపించాడు. కానీ ఇదే 50 ఇదే చూసుకున్నట్లయితే బీజీటీలో ఆస్ట్రేలియాలో కూడా ఒక ఫస్ట్ మ్యాచ్లో ఒక సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ నుంచి పెద్దగా రన్స్ రాలేదు. కాబట్టి మనం అతడు ఫామ్లోకి వచ్చేసాడని అనుకోలేము. కాబట్టి మెహందీ హసన్ మిరాజ్ డామినేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ వీళ్ళిద్దరి మధ్యన అయితే ఓడిఐస్లో మంచి నెంబర్స్ అయితే కనబడలేదు. కానీ టెస్ట్లో చూసుకుంటే వీళ్ళిద్దరి పైన అయితే డామినేటింగ్గా నెంబర్స్ ఉన్నాయి. మెయిన్లీ మెహందీ హసన్ మిరాజ్ అయితే విరాట్ కోహ్లీతో ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో అవుట్ చేసి పడేశాడు. అంత డెడ్లియెస్ట్ బౌలర్ మెహందీ హసన్ మిరాజ్, ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ పైన. అలానే విరాట్ కోహ్లీ చూసుకున్నట్లయితే ఈ కొద్ది కాలంగా అయితే స్పిన్నర్లకు చాలా వరకు తడబడుతున్నాడు. అది ఏమైందో కానీ అర్థం కావడం లేదు. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 65 బాల్ ఫేస్ చేయగా అందులో 55 రన్లు స్కోర్ చేయగలిగాడు విరాట్ కోహ్లీ. యావరేజ్ చూస్తే 55గా ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 84గా ఉంది. ఓడిఐస్లో ఇంతవరకు మెహందీ హసన్ మిరాజ్ ఒక్కసారి కూడా విరాట్ కోహ్లీని అవుట్ చేయలేదు. బ్యాటిల్ నెంబర్ 4 మొహమ్మద్ షమి వర్సెస్ ముస్తఫిజుర్ రహీం. వీరిద్దరి మధ్యన అయితే డెప్త్ ఓవర్స్లో చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ముస్తఫిజుర్ రహీం వీళ్ళకు ఒక ఫినిషర్ లాంటోడు. ఇతడు ఫినిష్ చేయడానికి చాలా అవసరపడుతుంటాడు బంగ్లాదేశ్ టీంకి. కాబట్టి అలానే మన మొహమ్మద్ షమి చూసుకున్నట్లయితే ఇతడు కూడా మనకు డెప్త్ బౌలర్. ఈ డెప్త్ బౌలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా వేస్తున్నాడు. మెయిన్లీ ఆ న్యూ బాల్ అంత ప్రాపర్గా రాబట్టలేకపోతున్నాడు. కానీ స్వింగ్ డెప్త్ ఓవర్స్ అయితే ప్రాపర్గా స్లోర్ వన్స్ మరియు యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాడు మొహమ్మద్ షమి మెయిన్లీ. అలానే వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కేవలం 18 బాళ్ళు మాత్రమే ఫేస్ చేశారు. అందులో 21 రన్లు కొట్టి పడేశాడు. యావరేజ్ చూస్తే 21 ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 116గా ఉంది. అలానే ఒకసారి అవుట్ కూడా చేశాడు. వీరిద్దరి మధ్యన ఓడిఐస్లో అంత మంచి రికార్డు లేవు. కానీ టెస్ట్ మ్యాచెస్లో అయితే ఇమ్మెన్స్ రికార్డ్స్ ఉన్నాయి వీరిద్దరి మధ్యన. లిటరల్లీ మొహమ్మద్ షమి అయితే రహీంని డామినేట్ చేసి పడేశాడు. కాబట్టి ఓడిఐస్లో కూడా అది మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. షిఫ్ట్ అయ్యి మొహమ్మద్ షమి ఒక రేంజ్లో రహీంని బ్యాక్ ఫుట్లో పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. బ్యాటిల్ నెంబర్ 4 కెప్టెన్ నజముల్లా సంతో వర్సెస్ రవీంద్ర జడేజా. వీరిద్దరి మధ్యన కూడా బ్యాటిల్ అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ నజముల్లా సంతో ఒక లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ మరియు రవీంద్ర జడేజా ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయినా కూడా నజముల్లా సంతో రవీంద్ర జడేజాకు చాలా వరకు తడబడ్డాడు మన ఇండియన్ కండిషన్స్లో. అలానే చాలా బంగ్లాదేశ్ కండిషన్స్లో కూడా తడబడ్డాడు. కాబట్టి వీరిద్దరి మధ్యన అయితే జడేజాకు అప్పర్ హ్యాండ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక వీరిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పుడు కేవలం 4 బాల్ ఫేస్ చేశారు. అందులో 3 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 3 ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 75గా ఉంది. 4 బాలే అవుట్ చేసి పడేశాడు మన రవీంద్ర జడేజా. ఈవెన్ టెస్ట్లో చూసుకున్నా కూడా వీళ్ళ దగ్గర మంచి రికార్డ్సే ఉన్నాయి. ఆడిన ఒకే ఒక మ్యాచ్లోనే వీరిద్దరిలో 2 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేసి పడేశాడు రవీంద్ర జడేజా. ఇదైతే ఒక వింత బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పైన తడబడ్డాము. నేనైతే క్రికెట్ హిస్టరీలో ఎక్కడే కానీ చూడలేదు. కానీ
ఈ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కు తడబడుతున్నాడు అంటే అది ఒక ఆశ్చర్యం అనే చెప్పుకోవచ్చు. ఇక బ్యాటిల్ నెంబర్ 5 వచ్చేసి హృదయ్ వర్సెస్ హార్దిక్ పాండ్యా. వీరిద్దరి మధ్యన అయితే చాలా మంచిగా జరగబోతుంది. మెయిన్లీ హృదయ్ అయితే వాళ్ళకు ఇంకో మంచి ఫినిషర్, అలానే హృదయ్ అయితే స్పిన్నర్లకు అద్భుతంగా ఆడతాడు, అలానే ఫేస్ బౌలర్లకు అయితే కొంచెం తడబడుతుంటాడు. మెయిన్లీ హార్దిక్ పాండ్యా తన్ని చాలా వరకు ఇరిటేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా అక్కడ ఆ స్లో రన్స్ ఆ కట్టర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ముగ్గురు సీమర్ల కన్నా హార్దిక్ పాండ్యా దగ్గర అయితే చాలా మంచి స్లో రన్స్ మరియు అంత మంచి కట్టర్స్ ఉన్నాయి కాబట్టి హృదయని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈవెన్ గత కొన్ని రోజులుగా కొన్ని మ్యాచ్లుగా చూసినట్లయితే రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాకి డెప్త్ ఓవర్లో కూడా మంచి బౌలింగ్ ఇస్తున్నాడు. ఇది కూడా ఒక కారణం ఈ బ్యాటిల్ అయితే డెఫినెట్లీ జరగబోతుందని చెప్పడానికి. ఇక వీరిద్దరి మధ్యన బ్యాటిల్ చూస్తే వీళ్ళు ఇంతవరకు ఎప్పుడే కానీ ఓడిఐ సిరీస్లో ఫేస్ కాలేదు, కానీ T20 సిరీస్లో ఫేస్ అయ్యారు. కానీ అక్కడ చూస్తే 4 బాల్ ఫేస్ చేశాడు. అప్పుడు 4 రన్లు కొట్టి 100 స్ట్రైక్ రేట్తో మెయింటైన్ అయ్యారు. ఇంతవరకు వికెట్ అయితే తీయలేదు హృదయ్ది. కానీ ఈ ఓడిఐ సిరీస్లో అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీస్లో అయితే డెఫినెట్లీ ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ అయితే హార్దిక్ పాండ్యాకి ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.